మీకు చాలా రెస్ట్లెస్గా అనిపిస్తుందా? చాలా టెన్షన్ పడుతున్నారా? నిద్ర పట్టడం లేదా? ఫ్యూచర్లో ఏం జరుగుతుందో అని భయంగా ఉందా? అయితే మీకు యాంగ్జైటీ డిజార్డర్ ఉండొచ్చా? ఉండొచ్చు, కానీ ప్రతిసారి అట్లా ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక స్టూడెంట్కి 2 రోజుల్లో ఎగ్జామ్ ఉంది. చదువుతున్నాడు, కానీ చాలా టెన్షన్గా ఉంది. ఏం రాస్తాడో, ఎలా రాస్తాడో అని చాలా భయంగా ఉంది. నిద్ర పట్టడం లేదు. ఇది యాంగ్జైటీయే, కానీ యాంగ్జైటీ డిజార్డర్ కాదు. ఇక్కడ స్టూడెంట్కి ఎగ్జామ్ అయిపోయాక టెన్షన్ కూడా తగ్గుతుంది. అతని నార్మల్ లైఫ్ కూడా మేజర్గా ఏం ఎఫెక్ట్ అవ్వడం లేదు. అందుకే ఇది నార్మల్ యాంగ్జైటీ డిసార్డర్ కాదు. ఇంకా కొంతమంది రెగ్యులర్గా ఆల్కహాల్ తాగే వాళ్ళు సరైన డాక్టర్ గైడెన్స్ లేకుండా తనంతట తాము మానేయడానికి ప్రయత్నిస్తే ఇలాంటి లక్షణాలే వస్తాయి. ఇట్లానే కొన్ని వేరే మెడికల్ కండిషన్స్ ఉన్నాయి. అనీమియా, రక్తంలో హీమోగ్లోబిన్ తక్కువగా ఉండటం, ఇంకా థైరాయిడ్ సమస్యలు ఉన్నాయి. వీటి వల్ల కూడా టెన్షన్, ఇంకా నిద్ర లేకపోవడము, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. సో ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళందరికీ యాంగ్జైటీ డిసార్డర్ ఉంది అట్లా మనం చెప్పలేము. అలాగే లక్షణాలు ఒకేలాగా ఉన్నా ట్రీట్మెంట్ వేరేగా ఉంటుంది. సో నెక్స్ట్ టైం సోషల్ మీడియాలో ఇట్లాంటి రీల్స్ చూసి మీకు యాంగ్జైటీ డిసార్డర్ ఉంది అట్లా ఫిక్స్ అవ్వకండి. ఒక క్వాలిఫైడ్ మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్ని కన్సల్ట్ అవ్వండి.